హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు వీడియం తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈవిలో మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి మనకు డెబిట్ కార్డు ఉంటుంది కదా, అంటే ఏటీఎం కార్డు. ఆ ఏటీఎం కార్డుకి సంబంధించి మనకి కొన్ని ఛార్జెస్ అయితే ఉంటాయి. అంటే ఈ డెబిట్ కార్డ్ రిలేటెడ్ ఛార్జెస్ ఏముంటాయి, ఇంకా అదర్ రిలేటెడ్ ఛార్జెస్ ఏముంటాయి, తర్వాత ఇంటర్నెట్ బ్యాంకింగ్ సంబంధించి మనకు దానికి సంబంధించి ఎటువంటి ఛార్జెస్ ఉంటాయి, అంటే మనకి ఏటీఎం కార్డు ఇచ్చేటప్పుడు ఎంత ఛార్జ్ చేస్తారు, తర్వాత యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఎట్లా ఉంటుంది, తర్వాత మనం ఆ కార్డుని ఎక్కడైనా వాడినప్పుడు ఏదైనా ట్రాన్సాక్షన్ చేసినప్పుడు ఏమేమి ఛార్జెస్ ఉంటాయి. ఇలా ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి డిఫరెంట్ ఏటీఎం కార్డ్స్ ఉంటాయి. మనకు క్లాసిక్ అని, గోల్డ్ అని, ప్లాటినం అని, తర్వాత గ్లోబల్ అని, కాంటాక్ట్లెస్ అని, ఇలా డిఫరెంట్ ఏటీఎం కార్డ్స్ ఉంటాయి. సో ఒక్కొక్క కార్డుకి సంబంధించి ఏమేమి ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఉంటాయి, ఎటువంటి ఛార్జెస్ ఉంటాయి అనేది ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ అంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ అప్పుడు వస్తూ ఉంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక టాపిక్లోకి వెళ్దాం. మీరు ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఈ డెబిట్ కార్డ్ రిలేటెడ్ ఛార్జెస్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ ఈ వెబ్సైట్కి అయితే రావాల్సి ఉంటుంది. ఈ వెబ్సైట్ యొక్క లింక్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఆ లింక్ని క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్ ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం డెబిట్ కార్డ్ రిలేటెడ్ ఛార్జెస్ అనమాట. ఫస్ట్ డెబిట్ కార్డ్ ఇష్యూరెన్స్ ఛార్జ్, అంటే మనకు కార్డు ఇవ్వడానికి కొత్త కార్డు అప్లై చేసుకున్నప్పుడు మన కార్డు ఇచ్చేటప్పుడు ఎటువంటి ఛార్జెస్ ఉందని చూస్తే మనకి ఇక్కడ క్లాసిక్ అని, సిల్వర్ అని, గ్లోబల్ అని, కాంటాక్ట్లెస్ డెబిట్ కార్డ్ అని ఇలా ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ కార్డ్స్కి వేసి మనకు ఛార్జెస్ ఏమి ఉండవు అనమాట. అలా కాకుండా గోల్డ్ డెబిట్ కార్డ్ అని ఉంటుంది, అంటే గోల్డ్ ఏటీఎం కార్డ్ అని. దానికి అంటే ఇక్కడ మనకు ట్రాన్సాక్షన్ లిమిట్ బేస్ చేసుకొని మనకు శాలరీనా, కరెంట్ అకౌంటా, సేవింగ్స్ అకౌంటా, శాలరీ అకౌంట్ అనే దాన్ని బట్టి మనకు ఒక్కొక్క టైప్ ఆఫ్ కార్డ్ అనేది మనకి ఇస్తారనమాట, మన ఎలిజిబిలిటీని బేస్ చేసుకొని. సో ఒక్కొక్క కార్డుకి ఒక్కొక్క లిమిట్ ఉంటుంది, ఒక్కొక్క కార్డుకి ఒక్కొక్క ఛార్జెస్ ఉంటుంది. సో ఇక్కడ గోల్డ్ డెబిట్ కార్డ్కి సంబంధించి మనకు 100 రూపీస్ ప్లస్ GST ఉంటుందన్నమాట. ఇది కార్డు మనకి ఇచ్చేటప్పుడు. అదే ప్లాటినం డెబిట్ కార్డ్ అనుకోండి, 300 రూపీస్ ప్లస్ GST. ఇక్కడ మనకి గోల్డ్కి బెనిఫిట్స్ వేరే ఉంటాయి, ప్లాటినంకి బెనిఫిట్స్ వేరే ఉంటాయి, ఇక్కడ సిల్వర్కి బెనిఫిట్స్ వేరే ఉంటాయి. అంటే కార్డు యొక్క కెపాసిటీ పెరిగే కొద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్లాటినం అనుకోండి, అంటే మనం రోజుకి మనకు ఏటీఎం విత్డ్రాలు 20,000 అనుకోండి, గోల్డ్కి 50,000, అదే ప్లాటినంకి 1 lakh. అలా అంటే ఇది ఎగ్జాక్ట్ వాల్యూ కాదు, అంటే ఒక్కొక్క కార్డుకి ఒక్కొక్క లిమిట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి డెబిట్ కార్డ్ సంబంధించి యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్. ఇక్కడ మనం కార్డు తీసుకునేటప్పుడు ఛార్జెస్, ఇవి మెయింటెనెన్స్ ఛార్జెస్. మనం కార్డు వాడకపోయినా కార్డుకి కొన్ని ఛార్జెస్ ఏదో ఉంటాయి. సో ఒక్కొక్క కార్డుకి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఛార్జెస్ ఉంటుంది. చూద్దాం మనం. ఇక్కడ క్లాసిక్, సిల్వర్, గ్లోబల్, కాంటాక్ట్లెస్ వీటికి వచ్చేసి మనకు 200 రూపీస్ పర్ ఇయర్ ప్లస్ GST ఉంటుంది అనమాట, మెయింటెనెన్స్ ఛార్జెస్ కింద. అదే యువా అని, గోల్డ్ అని, తర్వాత కాంబో అని, తర్వాత మై కార్డ్ డెబిట్ కార్డ్, ఇలా డిఫరెంట్ కార్డ్స్ ఉంటాయి. వీటికి వచ్చేసి 250 రూపీస్ ప్లస్ GST ఉంటుంది. తర్వాత ప్లాటినం డెబిట్ కార్డ్ అని ఉంటుంది కదా, అది 325 రూపీస్ ప్లస్ GST ఉంటుంది. అదే ప్లాటినం బిజినెస్ రూపే కార్డ్ అని ఉంటుంది, ఇది 350 ప్లస్ GST ఉంటుంది. అదే ప్రైడ్ లేదా ప్రీమియం బిజినెస్ డెబిట్ కార్డ్ అని ఉంటుంది, ఇది 425 రూపీస్ ప్లస్ GST ఉంటుంది అన్నమాట. అంటే మనకి ఇక్కడ చెప్పాం కదా, ఒక కార్డు వేరియేషన్ పెరిగే కొద్దీ దాని యొక్క లిమిట్, దాని యొక్క బెనిఫిట్స్, దాని యొక్క యూజెస్ వేరే ఉంటాయి. సో మీరు ఏ కార్డు వాడుతున్నారు అనే దాన్ని బట్టి మీకు ఛార్జెస్ అయితే అప్లికబుల్ అవుతాయి. నెక్స్ట్ డెబిట్ కార్డ్ రీప్లేస్మెంట్ ఛార్జెస్. మనం కార్డు రీప్లేస్ చేసుకునేటప్పుడు ఎటువంటి ఛార్జెస్ ఉంటాయని చూస్తే 300 రూపీస్ ప్లస్ GST ఉంటుంది. తర్వాత బ్యాలెన్స్ ఎంక్వైరీ, ఇక్కడ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అని ఉంటుంది, 4th. దీంట్లో ఏమవుతుందంటే మీరు ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ కింద బ్యాలెన్స్ ఎంక్వైరీ చేసుకోవాలనుకోండి, అప్పుడు మీకు 25 రూపీస్ ప్లస్ GST ఉంటుంది. అదే ఏటీఎం క్యాష్ విత్డ్రాల్ ట్రాన్సాక్షన్స్ చేశారనుకోండి, 100 రూపీస్ ప్లస్ 3.5% ట్రాన్సాక్షన్ అమౌంట్ ప్లస్ GST అనమాట. ఇక్కడ మనకు మినిమం అమౌంట్ 100 రూపీస్ ఉంటుంది, ప్లస్ మీరు ఎంత అమౌంట్ అయితే విత్డ్రా చేశారు దాంట్లో 3.5% ఉంటుంది ప్లస్ GST ఉంటుంది. అదే పాయింట్ ఆఫ్ సేల్ ఇలా చేశారనుకోండి, స్వైపింగ్, ఈ కామర్స్ ట్రాన్సాక్షన్స్, అట్లా అక్కడ 3% ఆఫ్ ట్రాన్సాక్షన్ అమౌంట్ ప్లస్ GST ఉంటుంది అనమాట. ఇది డెబిట్ కార్డ్ సంబంధించి ఛార్జెస్. అదర్ కార్డ్ రిలేటెడ్ ఛార్జెస్ చూస్తే మనకు ఈజీపే అని మనకు ఉంటుంది, ఈజీపే కార్డ్ అని. సో దానికి సంబంధించి ఇష్యూ చేయడానికంటే మనకు ఆ కార్డు ఇచ్చేటప్పుడు మనకు 150 రూపీస్ ప్లస్ GST ఉంటుంది. అదే రీలోడింగ్ ఛార్జెస్ కింద మనకు 10 రూపీస్ ప్లస్ GST ఉంటుంది. రీప్లేస్మెంట్ ఆఫ్ కార్డ్ కింద 150 ప్లస్ GST ఉంటుంది. మనకి ఇక్కడ గిఫ్ట్ కార్డ్ అని, అచ్యూర్ కార్డ్ అని, ఇక్కడ ట్రావెల్ కార్డ్ అని డిఫరెంట్ కార్డ్స్ ఉంటాయి. సో గిఫ్ట్ కార్డు కింద మనకు కార్డు ఇవ్వడానికి 100 రూపీస్ ఉంటుంది, రీప్లేస్ చేయడానికి 100 రూపీస్ అనమాట ప్లస్ GST. అదే అచీవర్ కార్డ్ అనుకోండి, మనకు కార్డు ఇవ్వడానికి 150 ప్లస్ GST ఉంటుంది. రీలోడింగ్ ఛార్జెస్ వచ్చేసి 10 రూపీస్ ప్లస్ GST, రీప్లేస్ చేయడానికి 150 ప్లస్ GST ఉంటుంది. అదేవిధంగా మనకు ట్రావెల్ కార్డ్ తీసుకున్నారనుకోండి, మనకు వీసా కార్డా, మాస్టర్ కార్డ్ అనే దాన్ని బట్టి మనకు ఛార్జెస్ ఉంటాయి. సో కార్డు ఇచ్చేటప్పుడు మనకి ఏంటంటే వీసా కార్డ్ అనుకోండి 100 రూపీస్ ప్లస్ GST ఫర్ ట్రాన్సాక్షన్. అదే మాస్టర్ కార్డ్ అనుకోండి, మాస్టర్ కార్డ్ కూడా మనకు సేమ్ 100 రూపీస్ ప్లస్ GST పర్ ట్రాన్సాక్షన్ అనమాట.
తర్వాత యాడ్ అండ్ కార్డు అలా ఏమన్నా ఎక్స్ట్రా కార్డు తీసుకుంటే మ్యాక్సిమం 2%. మనకు సేమ్ ఏటీఎం కార్డు 2 కార్డ్స్ అంటే ఇంట్లో ఒకటి మనకు ఒకటి అట్లా ఒకే నెంబర్ పైన అనుకుంటే యాడ్ అండ్ కార్డ్స్ ఎక్స్ట్రా తీసుకోవచ్చు. దానికి వచ్చేసి 100 రూపీస్ ప్లస్ GST పర్ ట్రాన్సాక్షన్ మ్యాక్సిమం 2 అని. తర్వాత రీలోడింగ్ ఛార్జెస్ అని ఉంటుంది. వీసా కార్డు కింద 50 ప్లస్ GST ఉంటుంది. సేమ్ మాస్టర్ కూడా 50 ప్లస్ GST. ఇక్కడ వీసానా మాస్టర్ అనేది మ్యాక్సిమం సేమ్ ఉంటుంది. తర్వాత మనకి ఇంటర్నెట్ బ్యాంకింగ్ రిలేటెడ్ ఛార్జెస్ ఏముంటాయని చూస్తే మనకు IRCTCలో మనం ఏదైనా ట్రైన్ బుక్ చేసామనుకోండి, ట్రైన్ బుకింగ్ అక్కడ మనకు 10 రూపీస్ ప్లస్ సర్వీస్ ట్యాక్స్ ఉంటుంది. అదే ఆన్లైన్లో ఎయిర్ టికెట్ బుక్ చేసామనుకోండి 50 రూపీస్ ప్లస్ సర్వీస్ ట్యాక్స్ ఉంటుంది. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి, సర్వీస్ ట్యాక్స్ సంబంధించి, ఎక్సైజ్ డ్యూటీ పేమెంట్ ఇట్లాంటి వాటికి మనకి ఎటువంటి ఛార్జెస్ ఉండవు. తర్వాత ఆన్లైన్ కస్టమ్ డ్యూటీ పేమెంట్, సెంట్రల్ రైల్వే ఫ్రైట్ కలెక్షన్ మాడ్యూల్ ఇలా వీటికి వచ్చేసి మనకు నిల్ అనమాట. తర్వాత సర్వీస్ ట్యాక్స్ ఈజ్ అప్లికబుల్ అప్ టు 12.36% అనమాట. ఇది ఈ డెబిట్ కార్డ్ సంబంధించి డిఫరెంట్ ఛార్జెస్, తర్వాత ఇంటర్నెట్ బ్యాంకింగ్ సంబంధించి ఛార్జెస్ అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ఫ్లో వస్తుంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.